ఎవరు లేనప్పుడు మాత్రం పెళ్ళాన్ని దేవత లెక్క చూసుకుంటారు కొంతమంది. ఎవరైనా ఉంటే మాత్రం దాని దిక్కు కూడా చూడరు. దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే నా పెళ్ళాం నా కంట్రోల్లో ఉంది అని నలుగురికి చెప్పడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ పెళ్ళాం, కుక్క పిల్ల కాదు కంట్రోల్లో ఉండనికే. సెకండ్ ఆఫ్ ఆల్ కుక్క పిల్లలే కంట్రోల్లో ఉంటలేవు, ఇంకా పెళ్ళాం ఎందుకు ఉంటుంది కంట్రోల్లో? థర్డ్ ఆఫ్ ఆల్ అసలు పెళ్ళాం కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఇన్ ఎ రిలేషన్షిప్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఈక్వల్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. ఇంకా అట్లా మాట్లాడుకోవాలని చూస్తే ఆ పిల్ల నీకు కట్నం ఇచ్చింది కాబట్టి ఆ పిల్లదే పై చెయ్యి. అట్లా అంటుందా? అంటలేదు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక తల్లుందనుకోండి ఆ పిల్లగాడు ఇక ఆ పిల్ల వంక కూడా చూడడు అనమాట. ఇక ఎట్లా అంటే ఆ పిల్లతో నవ్వుతూ మాట్లాడడానికి కూడా నామోషి ఫీల్ అవుతుంటాడు. ఆ పిల్లతోటి ప్రేమగా బిహేవ్ చేయడానికి కూడా సిగ్గుపడుతుంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. ఉంచుకున్నదా ఏమన్నా అది నీకు? సొంత పెళ్ళామే కదా. తల్లుంటేంది, తల్లుంటేంది. కాలర్ ఎగరేసుకొని చెప్పాలే, నా పెళ్ళాన్ని నేను ప్రేమగా చూసుకుంటా,